ఒకరోజు మాద్రి అర్ధనగ్నంగా స్నానమాచరించడం పాండురాజు చూశాడు. తనకున్న శాపాన్ని మరిచి మోహించి మాద్రి దగ్గరికి వెళ్ళి తన శరీర వాంఛని తీర్చమని కోరాడు. దానికి మాద్రి ఏమనాలో అర్థం కాక భర్త కోరికను కాదనలేకపోయింది. శాపం ఉందని తెలిసి కూడా అలా చేయడం వల్ల పాండురాజుకి మరణం సంభవించింది. ఆ రోజు సాయంత్రమైంది. పాండురాజు చావు బతుకులతో కొట్టుమిట్టులాడుతున్నాడు. అది చూసిన భార్య పిల్లలు బోరుని ఏడుస్తున్నారు. అప్పుడు పాండురాజు తన 5 కొడుకుల్ని దగ్గరికి పిలిచి వాళ్లతో, కుమారులారా, నేను వ్యాసుడి వల్ల జన్మించాను. నాలో ఉన్న శక్తి సామర్థ్యాలు మీకు రావాలి అంటే నేను మరణించాక నా శరీరాన్ని 5 భాగాలుగా చేసి మీరు తినండి అని చెప్పాడు. అది విన్న యుధిష్ఠ భీమార్జునులు భయపడి ఆ పని మేము చేయలేము అని చెప్పి ఏడుస్తూ బయటికి వెళ్ళిపోయారు. ఇదంతా బయట నుండి ఒక వృద్ధ బ్రాహ్మణుడు గమనిస్తున్నాడు.